ఇక్కడైతే మిథున లగ్నాన్ని తీసుకుని పంచమ స్థానంలో ఈ కుజకేతు గ్రహాన్ని తీసుకున్నాను. ఈ స్థానం అనేది తులారాశి అయింది కాబట్టి ఇది డిఫాల్ట్గా ఈ రెండు గ్రహాలకి ఒక శత్రుభావం అవుతుంది. అలాగే ఈ లగ్నానికి ఈ రెండు గ్రహాలు డిఫాల్ట్గా పాపగ్రహాలు అవుతున్నారు. ఎప్పుడైతే మనకి ఒక లక్ష్మీ స్థానం అయిన పంచమ స్థానంలో మన లగ్నానికి ఏ విధంగా రెండు పాపగ్రహాలు అనేవి ఉంటాయో సహజంగా ఏమవుతుందంటే ఆ పంచమ స్థానానికి సంబంధించిన ప్రధాన కారకత్వాన్ని ఈ రెండు గ్రహాలు దెబ్బతీసేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. దీనివల్ల ప్రధానంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సంతాన విషయంలో ఎక్కువగా సమస్యలు అనేవి ఉంటాయి. అంటే అనుకున్న టైంకి సంతానం అనేది జన్మించకపోవడం వచ్చు. ఇంకా నెగిటివ్ గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ రెండు గ్రహాల మీద కనుక ఉన్నట్లయితే ఒక్కోసారి అబార్షన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే శనిపాద లగ్నాల వారికి ఇటువంటి కలయిక అనేది ఉంటుందో సో ఖచ్చితంగా ఈ లగ్నానికి శుభగ్రహాలైన శని గ్రహ విశేష దృష్టి గ్రహాల మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు దీని ద్వారా వచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఇంకా ఈ పంచమ స్థానం అనేది మనలో ఉండే నాలెడ్జ్ గురించి, క్రియేటివిటీ గురించి, ధైర్య సాహసాల గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సో ఎప్పుడైతే మనకి ఇటువంటి నెగిటివ్ కాంబినేషన్ అయితే ఉంటుందో సో ఆయా అంశాలకు సంబంధించిన ఫలితాలు కూడా అలాగే నెగిటివ్గా ఉంటాయి. అంటే ఒక రకంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా నాలెడ్జ్ అనేది ఉన్నప్పటికీ ఆ నాలెడ్జ్ అనేది సద్వినియోగం అవ్వకపోవడం కానీ, లేకపోతే దానివల్ల వీళ్ళకి వీళ్ళ లైఫ్లో ఉపకారం జరగకపోవడం కానీ, అలాగే ఒక్కోసారి వీళ్ళు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలతో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా ఫెయిల్ అవ్వడం కానీ, అంటే ఎక్కువ లాస్లోకి వెళ్ళిపోవడం కానీ, దాని ద్వారా వీళ్ళు ఆర్థికంగా నష్టపోవడం. ఇంకా ఈ పంచమ స్థానం అనేది లవ్ అండ్ రొమాన్స్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ అనేది ఒక్కోసారి ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్స్ని కూడా ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక రకంగా కుజగ్రహం వల్ల కేవలం అట్రాక్షన్తో ప్రేమించడం, అలాగే ఇక్కడ కేతుగ్రహం యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండడం వల్ల ఆ లవ్ అనేది బ్రేకప్ అయిపోవడం, ఇటువంటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తాయి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వీడియో స్టార్టింగ్లోనే చెప్పాల్సింది, ఈ రెండు గ్రహాలు కలయిక అనేది పనిచేయాలంటే ఈ రెండు గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది 10 డిగ్రీ లోపు కనుక ఉంటేనే ఆ కంజంక్షన్ అనేది పనిచేస్తుంది. లేకపోతే ఈ రెండు గ్రహాలు ఇండివిజువల్గా వారి వారి దశలు వచ్చినప్పుడు ఫలితాలు అనేవి ఇస్తారు. ఫైనల్గా ఏది ఏమైనప్పటికీ శనిపాద లగ్నాల వారికి ఈ విధంగా కనుక కంజంక్షన్ కనుక ఉన్నట్లయితే ఈ రెండు గ్రహాల యొక్క మహాదశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఈ విధంగా ఎటువంటి రాజయోగాలు కానీ పరివర్తన యోగాలు కానీ ఫామ్ అవ్వకుండా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువ శాతం చాలా వరకు ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటారు.